Hey there, welcome back to the Movie Review channel. If you're new here, please subscribe, and I'm really glad you're tuning in today. Don't forget to like and subscribe. We've got something exciting coming up, so stick around, you won't want to miss this. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 7 యుద్ధానికి ముందు మౌనం. డేనెరిస్ డ్రాగన్ స్టోన్ కు చేరుకుని తన సింహాసనాన్ని అభికల్పిస్తుంది. ఆమె తన అనుచరులతో వ్యూహాలు రూపొందించుతుంది. టైరియన్ లానిస్టర్ ఆమెకు ప్రధాన సలహాదారుగా మారతాడు. వెస్టరోస్ పై పట్టు సాధించేందుకు మొదటి అడుగు పడుతుంది. జాన్ స్నో వైట్ వాకర్ల భయంకరమైన నిజాన్ని అందరికి తెలియజేయాలనుకుంటాడు. డేనెరిస్ ను కలుసుకోవడానికి డ్రాగన్ స్టోన్ కు వెళ్తాడు. ఆ ఇద్దరూ మొదట వ్యతిరేకంగా ఉన్న ఆవశ్యకత వాళ్లను దగ్గర చేస్తుంది. కొంతకాలానికి వారి మధ్య గౌరవం ఆపై అనుబంధం పెరుగుతుంది. వారిద్దరూ కలిస్తేనే నిజమైన పోరాటం సాధ్యమవుతుంది. ఆర్యా స్టార్క్ ఇంటివైపు ప్రయాణం పూర్తి చేసి వింటర్ఫెల్ కి చేరుతుంది. సంసా స్టార్క్ తో ఆమె పునర్మిళకం కొంచెం అల్లకల్లోలంగా జరుగుతుంది. లిటిల్ ఫింగర్ అక్కచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాడు. కాని ఆర్యా సంసా కలిసి వ్యూహం అమలు చేస్తూ అతనిని శిక్షిస్తారు. స్టార్క్ల మధ్య మళ్లీ ఐక్యత ఏర్పడుతుంది. డేనెరిస్ లానిస్టర్ సైన్యంపై దాడికి తన డ్రాగన్ను వదులుతుంది. డ్రాగన్ ఫైర్ తో శత్రువులు కాలిపోతారు. టార్గారియన్ శక్తి కనిపిస్తుంది. జైమీ లానిస్టర్ ఆమెను ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను మరణం నుండి క్షణకాలం తప్పించుకుంటాడు. ఇది యుద్ధ భీకరత్వాన్ని అన్ని వారికి చూపిస్తుంది. జాన్ వైట్ వాకర్ల ఉనికిని నిరూపించేందుకు పసిపడి బృందంతో వాల్కు వెళ్లాడు. అతనిని మరియు ఇతరులను రెస్క్యూ చేయడానికి డేనెరిస్ వస్తుంది. డ్రాగన్ వీసెరియన్ను నైట్ కింగ్ హతమార్చి ఆయనే తిరిగి పునరుద్ధరిస్తాడు. ఇప్పుడు మృతుడు డ్రాగన్ను వాడతాడు. పశ్చిమ భూభాగానికి నిజమైన ముప్పు దగ్గరగా వస్తుంది. వింటర్లో వారం గడిచిపోయింది. వెస్టరోస్ శక్తులు నైట్ కింగ్ కు వ్యతిరేకంగా కలుస్తాయా? జాన్ మరియు డేనెరిస్ మధ్య అనుబంధం ప్రేమగా మారుతుంది. కాని బ్రాన్ ద్వారా నిజం బయటపడుతుంది. జాన్ అసలు టార్గారియన్ వారసుడు. వాల్ను నైట్ కింగ్ మరియు అతని మృత డ్రాగన్ కూల్చివేస్తారు. ప్రపంచం కుదిపే యుద్ధానికి ముంగిటగా నిలుస్తుంది. If you are still here and like the video, please like and subscribe.